వెల్కమ్ టు వైక్యూ బిజినెస్. అతి తక్కువ ధరలో ఐఫోన్ 16e ని విడుదల చేసిన యాపిల్. ఐఫోన్ 16e అతి తక్కువ ధరలో ఐఫోన్ 16e ని విడుదల చేసిన యాపిల్ ధర, ఫీచర్ల వివరాలు ఇవిగో. ఐఫోన్ SE 4 ను స్టోర్ నుంచి తొలగించిన యాపిల్ 16e కి ఈ నెల 21 నుంచి ప్రీ ఆర్డర్లు మొదలు, 28 నుంచి డెలివరీలు ప్రారంభం. ఐఫోన్ 16 గత సిరీస్ తో పోలిస్తే ధర 20,000 రూపాయలు తక్కువ. యాపిల్ తన తాజా ఐఫోన్ మోడల్ ఐఫోన్ 16e ను భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఈ కొత్త మోడల్ను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా కంపెనీ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ విభాగంలో మరింత ప్రాధాన్యత సాధించేందుకు ప్రయత్నిస్తుంది. అయితే ఈ లాంచ్ కు ముందే ప్రచారంలో ఉన్న మరో మోడల్ ఐఫోన్ SE 4 ను యాపిల్ అధికారిక వెబ్సైట్ నుంచి తొలగించడం గమనార్హం. గత కొన్ని నెలలుగా ఐఫోన్ SE 4 పై అనేక ఊహాగానాలు కొనసాగాయి. ఈ ఫోన్ కు సంబంధించిన స్పెసిఫికేషన్లు, డిజైన్, ధర తదితర వివరాలు లీక్ అవుతూ వచ్చాయి. అయితే అనూహ్యంగా యాపిల్ ఈ మోడల్ ను నిలిపివేసి దాని స్థానంలో ఐఫోన్ 16 సిరీస్ ను విస్తరించడంపై వివిధ పరిశ్రమ నిపుణులు ఆసక్తికరంగా స్పందిస్తున్నారు. ఐఫోన్ 16e మోడల్ బడ్జెట్ ఫ్రెండ్లీ వేరియంట్ గా అందుబాటులోకి వచ్చినట్లు కంపెనీ పేర్కొంది. ఈ కొత్త మోడల్ ఐఫోన్ వినియోగదారులకు మరింత సౌలభ్యం కలిగించడంతో పాటు తక్కువ ఖర్చులో అధునాతన ఫీచర్ను అందించగలదని అంచనా వేస్తున్నారు. సాధారణంగా ఐఫోన్ SE మోడల్స్ తక్కువ ధరలో ప్రీమియం అనుభూతిని అందించేలా డిజైన్ చేయబడతాయి. కానీ ఐఫోన్ SE 4 ను హఠాత్తుగా నిలిపివేయడంపై యాపిల్ అధికారికంగా ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఈ కొత్త మోడల్ ఐఫోన్ వినియోగదారులకు మరింత సౌలభ్యం కలిగించడంతో పాటు తక్కువ ఖర్చులో అధునాతన ఫీచర్ను అందించగలదని అంచనా వేస్తున్నారు. సాధారణంగా ఐఫోన్ SE మోడల్స్ తక్కువ ధరలో ప్రీమియం అనుభూతిని అందించేలా డిజైన్ చేయబడతాయి. కానీ ఐఫోన్ SE 4 ను హఠాత్తుగా నిలిపివేయడంపై యాపిల్ అధికారికంగా ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. మొత్తానికి ఐఫోన్ 16e లాంచ్తో యాపిల్ తన వ్యూహంలో మార్పులు చేసిందని తెలుస్తుంది. భారత మార్కెట్లో ఈ ఫోన్ ఏ మేరకు విజయాన్ని సాధిస్తుందో చూడాలి. ఐఫోన్ 16e భారత్లో ధర, ప్రీ ఆర్డర్ వివరాలు. యాపిల్ తాజాగా భారత మార్కెట్లో ప్రవేశపెట్టిన ఐఫోన్ 16e ధరపై వినియోగదారులు ఆసక్తిగా ఉన్నారు. 128GB స్టోరేజీ వేరియంట్ ప్రారంభ ధర అమెరికాలో $599 నిర్ణయించబడింది. భారత కరెన్సీలోకి మారుస్తే దాదాపు 49,500 రూపాయలుగా వస్తుంది. అయితే భారత మార్కెట్లో దీని ప్రారంభ ధర 59,900 రూపాయలుగా నిర్ణయించబడింది. సాధారణంగా యాపిల్ ఉత్పత్తులపై భారత మార్కెట్లో అదనపు పన్నులు, దిగుమతి సుంకాలు, ఇతర ఖర్చులు ఉంటాయి. అందుకే అమెరికా మార్కెట్తో పోల్చుకుంటే భారత్లో ధర కొంత ఎక్కువగా ఉంటుంది. అదే సమయంలో ఐఫోన్ 16 సిరీస్ ప్రారంభ ధర 79,900గా ఉంది. అంటే ఐఫోన్ 16e మోడల్తో ఈ రెండు ఫోన్ల మధ్య దాదాపు 20,000 తేడా ఉంది. యాపిల్ కొత్త మోడల్ను బడ్జెట్ ఫ్రెండ్లీ ఐఫోన్గా తీసుకురావడమే దీని వెనుక ఉద్దేశంగా తెలుస్తుంది. ఈ ఫోన్ కోసం జూలై 21 నుంచి ప్రీ ఆర్డర్లు ప్రారంభం కానుండగా జూలై 28 నుంచి డెలివరీలు మొదలవుతాయి. 128GB మోడల్తో పాటు 256GB స్టోరేజీ వేరియంట్ ధర 69,900 రూపీస్, 512GB స్టోరేజీ వేరియంట్ ధర 89,900గా నిర్ణయించబడింది. మొత్తానికి ఐఫోన్ 16e లాంచ్తో యాపిల్ భారత మార్కెట్లో మరింత విస్తరించాలని భావిస్తుంది. తక్కువ బడ్జెట్లో అధునాతన ఫీచర్లను అందించేందుకు ఈ మోడల్ను విడుదల చేయడం గమనార్హం. ఐఫోన్ అభిమానులకు ఇది అందుబాటులో ఉండే ఎంపికగా మారుతుందా అన్నది వేచి చూడాలి. ఐఫోన్ 16e స్పెసిఫికేషన్లు, ఫీచర్లు. ఐఫోన్ 16e ఫోన్లో యాపిల్ నాచ్ డిజైన్ ను కొనసాగించింది. ఇందులో 6.1 అంగుళాల OLED డిస్ప్లేను అమర్చారు. ఇది 60Hz రిఫ్రెష్ రేట్ను అందిస్తుంది. ఈ స్క్రీన్ హైట్ 100 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగి ఉండటంతో గరిష్ట వెలుతురులోనూ తక్కువ స్ట్రెయిన్తో స్పష్టమైన విజువల్స్ ను అందిస్తుంది. ఫోన్లో ఫేస్ ID సిస్టమ్ను అందించడంతో ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా వేగంగా అన్లాక్ చేయవచ్చు. యాపిల్ సాధారణంగా ఫోన్ సెక్యూరిటీ కోసం అత్యాధునిక ఫీచర్ను అందిస్తుండటంతో ఈ మోడల్లో కూడా ఫేస్ ID మెరుగైన పనితీరును చూపుతుందని అంచనా. యాక్షన్ బటన్ అనే కొత్త ఫీచర్ను ఈ డివైస్లో అందించారు. దీని ద్వారా కెమెరా యాక్సెస్, డూ నాట్ డిస్టర్బ్ మోడ్ వంటి ఫీచర్ను త్వరగా ఆన్ చేయడానికి ఉపయోగించుకోవచ్చు. యాపిల్ తన డిజైన్లో సులభతరం చేయడంపై దృష్టి పెట్టినట్లు దీని ద్వారా తెలుస్తుంది. USB Type-C పోర్ట్ అందించడంతో ఫోన్ ఛార్జింగ్ వేగంగా పూర్తి అవుతుంది. ఇదివరకు లైట్నింగ్ పోర్ట్ను ఉపయోగించిన యాపిల్ కొత్త మోడల్స్తో USB-C పోర్టుకు మారడం గమనార్హం. A18 చిప్ సెట్ను ఈ ఫోన్ ఉపయోగించడంతో గేమింగ్, మల్టీ టాస్కింగ్ పనితీరులో మరింత మెరుగుదల కనిపిస్తుంది. A13 బయోనిక్ చిప్తో పోలిస్తే 80% ఎక్కువ వేగంగా పనిచేసే ఈ ప్రాసెసర్ పవర్ ఎఫిషియన్సీ పరంగా కూడా మెరుగైన అనుభూతిని అందిస్తుంది. ఈ ఫీచర్లతో ఐఫోన్ 16e బడ్జెట్ ఫ్రెండ్లీ ఆప్షన్లో ఉన్నప్పటికీ హై ఎండ్ అనుభూతిని అందించేలా డిజైన్ చేయబడింది. ఐఫోన్ 16e కెమెరా విభాగంలో యాపిల్ మరింత మెరుగైన ఫీచర్ను అందించింది. ఈ ఫోన్లో
48 ఎంపీ ఫ్యూజన్ రియర్ కెమెరాను అమర్చారు. ఇది అధిక రిజల్యూషన్లో ఫోటోలు తీసేందుకు సహాయపడుతుంది. అయితే డిఫాల్ట్గా 24 ఎంపీ ఫోటోలను క్యాప్చర్ చేసే విధంగా సెట్టింగ్ ఉంటుంది. ఈ కెమెరా వ్యవస్థలో 2x టెలిఫోటో జూమ్ ఆప్షన్ను అందించారు. ఇది డిజిటల్ క్వాలిటీ తగ్గకుండా జూమ్ చేయడంలో సహాయపడుతుంది. ప్రొఫెషనల్ లెవెల్ ఫోటోగ్రఫీ చేయాలనుకుంటే 48 ఎంపీ మోడ్ను మానవీయంగా సెటప్ చేసుకోవచ్చు. దీనివల్ల మరింత క్లారిటీతో ఉన్న హై రిజల్యూషన్ ఇమేజెస్ క్యాప్చర్ చేయడం సులభమవుతుంది. ఫోన్ ముందు భాగంలో 12 ఎంపీ ట్రూ డెప్త్ సెల్ఫీ కెమెరాను అమర్చారు. ఇది నైట్ మోడ్, 4:8 లైటింగ్, స్మార్ట్ HDR వంటి ఫీచర్లను కలిగి ఉండటంతో సెల్ఫీలు తీయడంలో మరియు వీడియో కాల్స్లో మెరుగైన అనుభవాన్ని అందిస్తుంది. బ్యాటరీ పరంగా చూస్తే యాపిల్ ఐఫోన్ 16eలో సమర్థవంతమైన బ్యాటరీని అందించింది. కంపెనీ ప్రకారం ఈ ఫోన్ 26 గంటల వీడియో ప్లేబ్యాక్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. అంటే దీర్ఘకాలం బ్యాటరీ బ్యాకప్ అందించే విధంగా డిజైన్ చేయబడింది. ఛార్జింగ్ విషయానికి వస్తే ఈ మోడల్ వైర్లెస్ ఛార్జింగ్కు అనుకూలంగా ఉంటుంది. USB Type-C పోర్టుతో పాటు యాపిల్ ప్రత్యేకమైన మ్యాగ్సేఫ్ ఛార్జింగ్ సపోర్ట్ను కూడా అందించింది. దీని ద్వారా మరింత వేగంగా, సురక్షితంగా ఛార్జింగ్ చేసుకోవచ్చు. మరొక ముఖ్యమైన ఫీచర్ శాటిలైట్ కనెక్టివిటీ. ఈ టెక్నాలజీ ద్వారా సెల్ టవర్ సిగ్నల్స్ అందుబాటులో లేకపోయినా శాటిలైట్ కమ్యూనికేషన్ ద్వారా టచ్లో ఉండవచ్చు. ముఖ్యంగా ఎమర్జెన్సీ పరిస్థితుల్లో, విపత్తు ప్రాంతాల్లో లేదా అరణ్య ప్రాంతాల్లో ప్రయాణిస్తున్నప్పుడు ఈ ఫీచర్ ఎంతో ఉపయోగపడుతుంది. మొత్తానికి ఐఫోన్ 16e తన అధునాతన కెమెరా వ్యవస్థ, మెరుగైన బ్యాటరీ లైఫ్, శాటిలైట్ కనెక్టివిటీ, వైర్లెస్ ఛార్జింగ్ వంటి ప్రత్యేకతలతో వినియోగదారులకు హై ఎండ్ అనుభూతిని అందించేలా రూపొందించబడింది. బడ్జెట్ ఫ్రెండ్లీ మోడల్ అయినప్పటికీ ఇది ప్రీమియం ఫీచర్లను కలిగి ఉండడం విశేషం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వైట్యూబ్ బిజినెస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియోస్ కి లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి వైట్యూబ్ బిజినెస్